ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా తమ స్వంత శరీరముల వలె తమ భార్యను ప్రేమకు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకునుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలని, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూసుకునవలని. దేవుడి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి జీవించుకున్నాక. ప్రకాష్ గారు ఇప్పుడు మనకు వాక్య ప్రచురణ చేస్తారు. అందులో భాగంగా ఇప్పుడే గతపరచబడినటువంటి దంపతులను ఉద్దేశించి హెచ్చరికలుగా మరి సలహాలుగా సూచనలుగా దేవుని వాక్యాన్ని ఉపయోగించి కొంతసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.